నమస్కారం, నా పేరు గీత. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి భయపడకండి అని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సూచించారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలన్నారు. ఆ పార్టీ పాతాళానికి పడిపోయి కూడా మళ్లీ గెలిచిందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ వంటి మహానాయకుడికే ఒడిదుడుకులు తప్పలేదని, ఆయన ముందు మనమెంత అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు ఓడిపోవడం కూడా మంచిదేనన్నారు. ఈ ఓటమితో గుర్రం ఏదో గాడిద ఏదో తెలుసుకునే అవకాశం ప్రజలకు వచ్చిందన్నారు. ప్రభుత్వంలో ఉండి చేయాల్సినంతా చేసినా ప్రజలు మనల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మన విలువ ఏంటో త్వరలోనే వాళ్లు తెలుసుకుంటారు. ఇప్పటికే కాంగ్రెస్ మీద వ్యతిరేకత మొదలైంది. దీన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలి. ఇందుకు అనుగుణంగా కసిగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలి అని మహబూబ్ నగర్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆ రెండు నియోజకవర్గాల సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఇతర నాయకులతో తెలంగాణ భవన్లో కేసీఆర్ సోమవారం భేటీ అయ్యారు. మహబూబాబాద్లో సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితకు, ఖమ్మంలో సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇస్తున్నామని, వారి గెలుపు కోసం పనిచేయాలని కేసీఆర్ సూచించారు. ఈ రెండు సెగ్మెంట్లకు ఎన్నికల ఇన్ఛార్జ్లుగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిని నియమించారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.